అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే శామ్ గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. దీనికి కారణం నాగ చైతన్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు శామ్ 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో వీళ్ళ డివోర్స్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు చైతన్య శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో సమంత పాత వీడియోలన్నీ మరోసారి వైరల్ అవుతున్నాయి. ఏం మాయ చేసావే సినిమాతో చైతు శామ్ ఒకరికొకరు పరిచయం. కొన్నాళ్లకు స్నేహం కాస్త ప్రేమగా మారింది. కుటుంబాల్ని ఒప్పించి 2017లో ఒకటయ్యారు. కానీ 4 ఏళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. కారణం ఏంటనేది పక్కన పెడితే విడాకుల తర్వాత సమంత పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. తాను పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ ఏమన్నారో చెప్పుకొచ్చింది. నేను చైతన్యతో విడిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు, శ్రేయాభిలాషులు ఇప్పుడెందుకు ఐటమ్ సాంగ్ చేస్తున్నావు, వద్దు ఇంట్లో కూర్చో అని అన్నారు. చాలా విషయాల్లో ప్రోత్సహించే నా ఫ్రెండ్స్ కూడా ఐటమ్ సాంగ్ వద్దంటే వద్దని అన్నారు. ఇదంతా విన్న తర్వాత అసలు నేనెందుకు దాక్కోవాలి, నేనేం తప్పు చేయలేదుగా, పెళ్లి అనే బంధానికి పూర్తిగా న్యాయం చేశా, కానీ వర్కౌట్ కాలేదు. అంత మాత్రాన నేను చెయ్యని తప్పుకు గిల్టీగా ఫీల్ అయి నన్ను నేను బాధ పెట్టుకోలేనుగా అని సమంత చెప్తున్న పాత వీడియో ఒకటి మళ్ళీ వైరల్ అవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.